అందరికీ నమస్కారం. రేపు శనివారం ఏకాదశి. చాలా శక్తివంతమైన రోజు. ఈ తప్పులు చేస్తే దరిద్రం, ఈ పనులు చేస్తే అదృష్టం. సెప్టెంబర్ 14 ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది. ఇది ఎంతో శక్తివంతమైన పరమ పవిత్రమైన రోజు అని పండితులు తెలియజేస్తున్నారు. ఏకాదశి తిథి పరమ పవిత్రమైన రోజుగా వర్ణించబడింది. సాధారణంగా ప్రతి మాసంలో 2 ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి, మరొకటి బహుళపక్షంలో వచ్చే ఏకాదశి. ప్రతి ఏకాదశికి ఒక్కో పేరు ఉంటుంది. ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశికి ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి జారుకున్న శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమ వైపు నుంచి కుడివైపుకు తిరుగుతారు. ఇలా స్వామి ఒక వైపు నుంచి మరొక వైపుకి పరివర్తనం చెందే ఏకాదశి కనుక దీనిని పరివర్తన ఏకాదశి అని అంటారు. ఇంతటి శక్తివంతమైన ఈ పరివర్తన ఏకాదశి రోజున కొన్ని పనులు చేయడం వలన అదృష్టం కలుగుతుందని, కొన్ని పనులు చేయడం వల్ల దరిద్రం పడుతుందని పండితులు తెలియజేస్తున్నారు. మరి ఏ పనులు చేస్తే అదృష్టం, ఏ పనులు చేస్తే దురదృష్టం అనే విషయాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ ఏకాదశి రోజున స్త్రీలు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత మీకు వీలుంటే పసుపు రంగు వస్త్రాలను ధరించడం చాలా మంచిది. శనివారం రోజున మీ పూజ గదిని శుభ్రం చేస్తే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి మీ పూజ గదిలోని దేవుని పటాలను, పూజా సామాగ్రిని శుభ్రం చేసుకోవాలి. ఈరోజు శ్రీ మహావిష్ణువును వెంకటేశ్వర స్వామి వారి రూపంలో పూజించడం వలన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడిని సేవిస్తే కలిగే పుణ్య ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని శుభ్రం చేసుకుని గంధము, కుంకుమలతో అలంకరించుకోవాలి. వెంకటేశ్వర స్వామి వారి పూజలో పిండి ప్రమిదలు విశిష్టమైనవిగా చెబుతారు. కాబట్టి ఈరోజు పూజలో పిండి దీపాలను వెలిగిస్తే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మీకు అఖండ రాజయోగం. అలాగే విష్ణు స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి వారికి తులసి అంటే మహాప్రీతి. తులసి లేకుండా వెంకన్న పూజ అసంపూర్ణమని నమ్మకం. కాబట్టి తప్పనిసరిగా ఈ ఏకాదశితో కలిసి వచ్చిన ఈ శనివారం నాడు పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉండేలా చూసుకోండి. అలాగే స్వామివారికి సమర్పించే నైవేద్యంలో 2 తులసి ఆకులను తప్పనిసరిగా ఉంచాలి. పిండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులను వేసి దీపారాధన చేస్తే మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు. అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీకు ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది. బ్రహ్మాండ పురాణంలో కృష్ణుడు ఇలా అంటాడు: సర్పాలలో శేషుడు, పక్షులలో గరుత్మంతుడు, యజ్ఞాలలో అశ్వమేధ యజ్ఞం, నదులలో గంగానది, దేవతలలో విష్ణువు ఎలా శ్రేష్ఠులో అలాగే వ్రతాలలో ఏకాదశి వ్రతం చాలా శ్రేష్టమైనది. ఏకాదశి వ్రతం సమస్త కోరికలను తీరుస్తుంది. కనుక విష్ణు ప్రీత్యర్థం ప్రతి ఒక్కరూ ఏకాదశి వ్రతాన్ని పాటించడం చాలా మంచిది. అప్పుడు సమస్త సంపదలు సహజంగానే కలుగుతాయి. ఈరోజు ఉపవాసం చేస్తే ఎంతో అదృష్టం. ఉపవాసం అనే పదానికి అర్థం దగ్గరగా వసించడం. కాబట్టి ఈ ఏకాదశి రోజు సమస్త కలుషాలకు దూరంగా ఉండి సమస్త కలాపాలను, ఇంద్రియ భోగాలను విడిచి దేవునికి దగ్గరగా మనస్సును ఉంచాలి. ఉపవాసం అనగా సకల విధములైన పాప కర్మల నుండి మరియు ఇంద్రియ తృప్తి నుండి దూరముగా ఉండుట. ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన ఈ జన్మలోనే ఎంతో ఆనందాన్ని అనుభవించి తరువాత జన్మ లేకుండానే శ్రీవైకుంఠం చేరవచ్చు, అంటే ముక్తిని పొందవచ్చు. అనేక జన్మల్లో చేసుకున్న సకల పాపాల నుండి విముక్తిని పొందవచ్చు. అలాగే ఈరోజు ఉపవాసం ఉండలేని వారు కనీసం ఉల్లి, వెల్లుల్లి, తేనె, ఉప్పు, ఆవాలు, మినప్పప్పు, పప్పులు, తమాసిక ఆహారాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈరోజు బియ్యం, ధాన్యాలలో పాపపురుషుడు ప్రవేశిస్తాడు. కాబట్టి ఈరోజు ధాన్యపు ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే వెంకటేశ్వర స్వామి వారిని పూజించి పానకం, వడపప్పును నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇస్తే స్వామి ప్రీతి చెంది తన కరుణా కటాక్షాలను మన ఇంట కురిపిస్తారు.
అలాగే ఈరోజు ఇంటి ముందుకు వచ్చిన బిచ్చగాడిని ఖాళీ చేతులతో పంపకూడదని చెబుతున్నారు. ఈరోజు అందరూ తప్పకుండా తలస్నానం చేయాలి. ఈరోజు తలస్నానం చేయడం వలన అదృష్టం కలుగుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం, షేవింగ్ వంటి పనులు చేయరాదు. ముఖ్యంగా ఈరోజు తలకు నూనె మాత్రం అస్సలు పెట్టుకోకూడదు. నూనె అంటే శనిదేవుని స్వరూపం కాబట్టి ఈరోజు తలకు నూనె పెట్టుకుంటే అష్టమ శని దోషాలు వెంటాడుతాయి. అలాగే ఈరోజు స్త్రీలను, పెద్దలను అవమానించకూడదని గుర్తుంచుకోండి. అలాగే ప్రాపంచిక సుఖాలకు, వివాహితులు శారీరక సుఖానికి దూరంగా ఉండి భక్తి శ్రద్ధలతో మనసంతా విష్ణునామస్మరణపై ఉంచాలి. అలాగే ఈ ఏకాదశి రోజున చేసే దాన ధర్మాలు మీకు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. కాబట్టి మీ శక్తి మేరకు పేదవారికి, అవసరం ఉన్నవారికి దానం చేయడం వలన వెంకన్న అనుగ్రహం కలిగి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అలాగే ఈరోజు లక్ష్మీ స్వరూపమైన తులసి కోట వద్ద దీపం వెలిగించి తులసి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది. అలాగే ఈరోజు గోవును పూజించడం, గోసేవ చేయడం, గోవుకు ఆహారం తినిపించడం మీకు విశేషమైన పుణ్య ఫలితాలను ఇస్తాయి. ఈరోజు భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామి వారిని పూజించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు దానాలు కానీ, తపస్సు కానీ, తీర్థయాత్రలు కానీ చేసే అవసరమే ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి వారిని తులసి దళములతో ఆరాధించిన యజ్ఞములు చేసినంత ఫలితం లభిస్తుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామి వారిని పూజించే వారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత ఫలితం లభిస్తుంది. నిస్వార్థంతో స్వామిని పూజించిన వారికి అష్టైశ్వర్యాది, ధనధాన్యాది సిరి సంపదలు సమకూరుతాయని పండితులు చెబుతున్నారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరిన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.